అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తామని అన్నారు మంత్రి ఆదినారాయణ రెడ్డి. రామసుబ్బారెడ్డితో తనకు ఎలాంటి విభేదాలు లేవట్టున్న ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఆలూరి ఫేస్ టు ఫేస్. 11 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. అనేక చర్చల తర్వాత కసరత్తు తర్వాత ఆదినారాయణ రెడ్డి బెర్తు ఖరారైంది. చూద్దాం ఆదినారాయణ రెడ్డి ఏం చెప్తారు మంత్రి పదవిపై. కడపలో రాజకీయం ఎలా ఉండబోతోంది, జగన్ కు చెక్ పెట్టే విధంగా అధికార పక్షం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఆ ఫలితాన్ని ఇస్తాయి, ఏ వ్యూహంతో ఆదినారాయణ రెడ్డి పనిచేయబోతున్నారు అనేది మనం ఒకసారి ఆయనతోనే మాట్లాడదాం. సార్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉండబోతోంది? మంత్రిగా మీకు ఇప్పుడు అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి. ఏంటి మీ ప్రధాన లక్ష్యాలేంటి, మీరు నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలేంటి? అసలు ముఖ్యమంత్రి గారు స్వయంగా నేను అడగకపోయినా కూడా ఇచ్చిన పదవి. కారణము ఈ జిల్లాలో రాజకీయాలు స్పీడ్గా పరిగెత్తాలి. మొన్న జరిగిన ఎన్నికల్లో మేమందరం కలిసి కట్టుగా పనిచేయడం వలన గెలిచిన గెలుపు కూడా దీనికి దారి దిగదు. దానికి తోడు ఎట్లా చేస్తే నా సీనియారిటీ కూడా ప్రజలకు మేలు జరుగుతుంది, అన్ని రకాల కార్యక్రమాలు జరగాలి. గ్యాప్ ఉండే స్కీములంతా మేము ఫిల్అప్ చేయాలా. ఉండేది 20 నెలలే, 2 ఏళ్ళు కూడా లేదు. 20 నెలల్లోనే చాలా విషయాలు మేము చాలా పగడబందిగా పని చేసినాం కాబట్టి ఓటు అడుగుతాం. పని చేయకుంటే ఓటు కూడా అడగం 20 నెలలు. అది రాత్రి ముఖ్యమంత్రి గారు నాకు రామసుబ్బారెడ్డి కొందరు నాయకులను కొందరు ముఖ్యంగా ఉండే మంత్రులు, పాత మంత్రులు కూడా కూర్చోబెట్టి ఎలా చేయాలని ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ పద్ధతిలో మేమంతా కార్యకర్తలం, మాకు అందరూ అనుకునే ప్రకారం కార్యకర్తలు ఏకంగా అని మేము బ్రాడ్గా ఆలోచిస్తే కార్యకర్తలు మాకంటే బ్రాడ్గా ఉన్నారు. గత ఫ్యాక్షన్ అంతా లేదు, చరిత్ర క్లోజ్, అభివృద్ధి ధ్యేయంగా ఉంది. నేనైతే మా జిల్లాను చిత్తూరు జిల్లా సీఎం గారి నియోజకవర్గం కంటేనో లేకుంటే జిల్లా కంటే కూడా ప్రగతి చేసేదానికి పాటుపడతాం. సో ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కలిసి అంటే 2 చేతులు కలుపుకొని పనిచేసే పరిస్థితి ఇక చూడొచ్చు అంటారా? 100% రాత్రి సీఎం గారు చెప్పినందుకు నేను కట్టుబాటున్నాను. ఆయన కూడా దానికి ఒప్పుకోవడం జరిగింది. ఆయన కూడా ఒక మంచి స్థానం కూడా కల్పించే పరిస్థితి చెప్పడం జరిగింది. ఆయన కూడా త్వరలో ఆ పదవి కూడా వస్తుంది. సో ఆయనకు పదవి వస్తుంది, ఇద్దరు కలిసి, లేకపోతే 2 వర్గాలు అవుతాయని ఒక భయం కూడా ఇప్పటికే ఉంది. ఆయనకు కూడా కేబినెట్ హోదా ఇస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. కానీ ఇద్దరు కలిసి పార్టీ కోసం జిల్లాలో పనిచేసే వాతావరణం ఉంటుందా? క్యాడర్ ఇప్పటికే కలిసిపోయింది అనుకోవచ్చు, కలిసే అవకాశం ఉందా? అసలు ఇక్కడ క్యాడరు మా వాళ్ళు చాలా మంది 2 వర్గాలు కూడా ఉన్నారు. ఎక్కడ ఏం బేసిజం లేదు. గతంలో అయితే సిస్టమ్ వేరే అనేది, ఇప్పుడు సిస్టమ్ మారింది. మేము అభివృద్ధి చేయడం వలన అందరి ఆలోచన పరిగెత్తించే నాయకత్వానికే ఓటేసేది. జమ్మలమడుగు ఫ్యాక్షన్ ముగిసినట్టేనా? ఇంకా జమ్మలమడుగు కాదు, జిల్లాలో కూడా ఫ్యాక్షన్ లేదు. నేను మొన్న అసెంబ్లీలో కూడా ఒక సత్యనారాయణ మూర్తి అని తెలుగుదేశం ఆయన అన్నప్పుడు కూడా రాయలసీమలో అటువంటి కల్చరల్ లెస్ ఫ్యాక్షన్ ఉండదు, కేవలం వ్యక్తిగత కక్షలే, అవి కూడా పోయినాయి. అభివృద్ధి జరిగింది. మాది హార్టికల్చర్ హబ్బుగా, ఇరిగేషన్ హబ్బుగా, ఇండస్ట్రీ హబ్బుగా ఉండే ప్రాంతము. మా ప్రాంతంకి నా పికప్ అయితే కోస్తా జిల్లా కంటే కూడా మంచి కండగల భూమి. ఇరిగేషన్ గండికోట, గాలేరు నగరి, అంద్రినివా, కేసీ కెనాల్, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ 5 ప్రాజెక్టు ఉండే నియోజకవర్గాలు. కాబట్టి మాది పూర్తి స్థాయిలో 2 ఏళ్లలో పికప్ చేస్తాం. ఈసారి 15,000 క్యూసెక్కులతో గండికోటకు నీళ్లు తెస్తాం, మైలవరానికి నీళ్లు నింపుతాం, పెన్నాకు కూడా నీళ్లు నింపుతాం. ఎప్పుడైతే అన్ని రకాలుగా భూమి సస్యామలమై, అంతేకాకుండా ఇన్సూరెన్స్ స్కీములు కూడా క్లియర్ అయితే రైతులు బాగుపడతారు. గ్రామీణ ఉపాధి పథకం ద్వారా చాలా పనులు చేయబోతున్నాం. ఊహగా మించి సీఎం గారు మీకు ఫండ్స్ ఇచ్చేదానికి నేను రెడీ అని చెప్పి. కడపలో తెలుగుదేశం జెండా అంటే ఇప్పటికే ఎమ్మెల్యేలు వచ్చి చేరారు, మీరు ఎమ్మెల్సీ కూడా గెలిపించుకున్నారు. జగన్ టార్గెట్ గా నడిచేటటువంటి ఈ రాజకీయంలో మీరు పైచేయి సాధించే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఈ చేరికల వల్ల కానీ, ఈ పదవుల వల్ల కానీ, ముఖ్యమంత్రి ఇస్తున్న ఆ ప్రయారిటీ వల్ల కానీ? అభివృద్ధి ఎప్పుడైతే జరుగుతుందో ఒకరు టార్గెట్ ఏముండదు, అభివృద్ధి టార్గెట్ అవతల దెబ్బ కొడుతుంది. సరే, లాస్ట్ ఒకటి చెప్పండి. వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి పదవులు ఇవ్వడంపై వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు. రాజీనామాలు చేసి క్యాబినెట్లోకి వెళ్ళాలని పదే విమర్శలు చేస్తా ఉన్నారు, మీకు సవాల్ చేస్తున్నారు. ఆ సవాల్ను స్వీకరిస్తారా? ఏం సమాధానం చెప్తారు? అసలు మొన్న జరిగిన ఎన్నికల్లో 2017 ఎన్నికల్లో జగన్ రెడ్డి స్వయంగా కొందరు టీడీపీ వాళ్ళను కండుగా కప్పికొని తన పార్టీలో చేర్చుకున్నాడు. అప్పుడు లేని నైతికత ఇప్పుడు ఎందుకు వస్తుంది ప్రశ్న. అదే కాకుండా నేను 2011లో వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 9-11 మధ్య మేము 29 మంది ఎమ్మెల్యేలు తనతో పాటు వెంట తిరిగినప్పుడు ఏ రోజు ఎవరిని రాజీనామా అడగలే. ఆ రోజైతే ఒక నీతి, ఈ రోజైతే ఒక నీతి. ఏమంటే భయం, మేము ఎక్కడ మంత్రి ఈ పనులు చేస్తాం, తన ఓటింగ్ ప్యాటర్న్ దెబ్బతింటుందనే భయంతో ఇలాంటి తప్పుడు ప్రకటన. కానీ వైసీపీ గుర్తు మీద గెలిచిన వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రూవ్ చేసుకోవాలంటే, ప్రభుత్వం తన సామర్థ్యాన్ని ప్రూవ్ చేసుకోవాలంటే వెళ్ళిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించి ఎన్నికలకు వెళ్ళాలి అనేది ఒక సవాల్. ఆయన సభలో కూడా మన అదే పదే ప్రస్తావిస్తున్నారు. మీరు కూడా కాస్త గట్టిగానే ఆన్సర్ చేశారు. ఆ దిశగా ఏమైనా ఆలోచన ఉందా? అసలు ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు రన్ అవుతుంది.
ముఖ్యమంత్రి గారికి మేము దగ్గర అయ్యేదానికి కారణము అభివృద్ధి జరగాల. మా ప్రాంతం కుంటుపడకూడదు, కరువు ప్రాంతం, ఇప్పటికే వర్షాలు లేవు, ఆ ఇరిగేషన్ ప్రాజెక్టులు రన్ కావాలా, గ్రామీణ ఉపాధి పథకాలు జరగాల, మున్సిపాలిటీకి జరగాల్సిన పనులు జరగాల, మారుమూల ప్రాంతాలు కూడా జరగాల, 10 అంతలు భూమి రేటు పెరగాల. ఎప్పుడైతే అన్ని రకాలుగా పెరుగుతుందో కోస్తా జిల్లా కంటే కూడా మంచి నైపుణ్యం ఉన్న పరిస్థితులు ఏర్పడతాయో ఆటోమేటిక్గా ఈ పరిస్థితి నుంచి బయటపడతాం. ఒక లిట్మస్ టెస్ట్ లాగంటే కడపలో ఒక రాజీనామా ద్వారా ఒక ఎన్నికలకు వెళ్ళడం ద్వారా ఒక సమాధానాన్ని ఇవ్వచ్చు, అటువంటి డిమాండ్ కూడా వస్తుంది. అటువంటి డిమాండ్ ఏమైనా వస్తే మీరు సిద్ధంగా ఉంటారు? సీఎం గారు చెప్తే ఏ పని చేసేదానికైనా రెడీ. రైట్, ఇది ఆదినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి చేయడానికైనా తాము సిద్ధంగా చెప్తున్నా. అభివృద్ధి అన్నిటికీ సమాధానం చెబుతుంది. జగన్ టార్గెట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ప్రత్యేకంగా తాము చేసే అభివృద్ధి, ప్రభుత్వం చేసే అభివృద్ధి అన్నిటికీ సమాధానం చెబుతుందని ఆదినారాయణ రెడ్డి చెప్తున్నారు. ఎన్టీవీ టీం